మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఎక్కడా? గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చీమ చిటుక్కుమన్న ప్రెస్ మీట్లు పెట్టి మరీ టీడీపీ నేతలను ఇష్టం వచ్చినట్లు విమర్శించిన మంత్రి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కసారిగా కనిపించకుండా పోయారు. కార్యకర్తలు సైతం మాజీ మంత్రి అప్పలరాజు గారు ఎక్కడా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటు కార్యకర్తలు అటు పార్టీ అధిష్టానానికి కూడా అందుబాటులో అప్పలరాజు లేకపోవడంతో ఇంతకు ఆయన ఎక్కడున్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఎక్కడున్నారు? ఇదే ప్రశ్న ఇప్పుడు వైసీపీ కార్యకర్తలకు అటు వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి కూడా అంతు చిక్కడం లేదు. సీదిరి అప్పలరాజు నియోజకవర్గ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ పార్టీ అధిష్టానానికి కానీ అందుబాటులో లేకపోవడంతో ఇందుకే ఆయన ఎక్కడున్నారు అనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలను ప్రెస్ మీట్ల ముందు ఇష్టం వచ్చినట్లు తిట్టిన సీదిరి ఇప్పుడు ఎక్కడికెళ్లారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారంటూ కార్యకర్తలు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడంతో వారంతా నైరాశ్యంలో ఉన్నారు. దాదాపు నెలన్నర క్రితం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పలాసలో వైసీపీ టీడీపీ నేతల మధ్య జరిగిన ఘటన నేపథ్యంలో అప్పలరాజు పలాస పిఎస్ ముందు కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఆయన ఎక్కడా కనిపించలేదు. మొన్నటి ఎన్నికల్లో సీదిరి అప్పలరాజు ఓటమి పాలు కావడంతో అప్పటి నుంచి అప్పలరాజు నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓడిపోవడంతో మాజీ మంత్రి అప్పలరాజు నైరాశ్యంలోకి వెళ్లారు. అప్పటి నుంచి పార్టీ అధిష్టానంతో కూడా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఒక్క సీదిరి అప్పలరాజే కాదు, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీలో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో బలంతో కనిపించింది. పార్లమెంటు నుంచి పంచాయతీ వార్డు మెంబర్ దాకా ఎక్కడ చూసినా వైసీపీ వారే అన్నట్లుగా ఉండేది. బలమైన నాయకులతో వైసీపీ తిరిగేలేదన్నట్టుగా పరిస్థితి కనిపించేది. ఎప్పుడైతే వైసీపీ భారీ ఓటమిని మూటగట్టుకుందో ఆనాటి నుంచి వైసీపీకి కష్టాలు మొదలయ్యాయి. వైసీపీలో ఎవరున్నారో ఎవరు లేరో కూడా తెలియని పరిస్థితి. వైసీపీకి వీరు ఉన్నారు, కొండంత అండగా అని అధికారంలో ఉన్నప్పుడు చెప్పుకున్న వారంతా ఇప్పుడు చడి చప్పుడు చేయడం లేదు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో వైసీపీ ఉంది. దీంతో నేతలు కూడా పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఓడిపోయిన నేతల మనసులో ఏముంది అన్నది కూడా ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇప్పటికే అనేక మంది వివిధ కారణాలు చెప్పి పార్టీని వీడిపోయారు. ఇప్పుడు మరింత మంది అదే బాటలో పయనిస్తున్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు వైసీపీలో దిగ్గజ నేతలుగా ఒకనాడు చెప్పుకునే వారిలో కొంతమంది పార్టీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీలో చేరిపోయారు. కొందరు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తుండగా మరికొందరు నేతలు వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే కిలారు రోసయ్య, మద్దాలి గిరి, సిద్ధా రాఘవరావు, మాజీ మంత్రి ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్, బాలినేని, సామినేని ఉదయభాను, అలీ, పోసాని కృష్ణమురళి, వాసిరెడ్డి పద్మ, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య వంటి రాజ్యసభ సభ్యులు తమ పదవులతో పాటు వైసీపీకి సైతం రాజీనామా చేశారు. మరో 3 ఎమ్మెల్సీలు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ గూటికి చేరారు. తాజాగా ఈ లిస్టులో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు కూడా వినిపిస్తోంది. మొత్తానికి గత ప్రభుత్వ హయాంలో వెలుగు వెలిగిన నేతలంతా ఇప్పుడు సైలెంట్ అయిపోతున్నారు. వైసీపీలో ఉంటే తమ ఖేల్ ఖతం అనుకుంటున్నారో లేక మరో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఎంచుకుంటున్నారో తెలియదని పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పరిస్థితి తెగిన గాలిపటంలా తయారైంది. రానున్న రోజుల్లో ఇంకెంతమంది జంప్ అవుతారో, ఎవరే పార్టీలోకి జంప్ అవుతారో చూడాల్సి ఉంది.